అందుకే ప్రతి ఒక్కరికి ప్రతి విషయంలో ఉండాల్సింది ఒక్కటే. ఇప్పుడు ఈ పేషెన్స్ గురించి ఎన్నో విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో ఇక టాపిక్లోకి వెళితే పేషెన్స్, ఓపిక, సహనం పదాలు ఏవైనా సరే అర్థం ఒకటే. అయితే ఇవాల్టి జనరేషన్స్లో ఎక్కడా ఇది కనిపించడం లేదు. ఉరుకుల పరుగుల జీవితాన్ని ఎంచుకుంటున్నారు. గజిబిజి గందరగోళంలో బ్రతికేస్తున్నారు. దీంతో ఓపిక అన్నదే లేకుండా పోతుంది. డిఫికల్ట్ అనే పదానికి మీనింగ్ అందరికీ తెలిసే ఉంటుంది. కానీ అసలైన మీనింగ్ మాత్రం టెన్నిస్ ప్లేయర్ జిమ్ కొరియర్ మాత్రమే చెప్పగలుగుతాడు. ఎందుకంటే ఇతను ఒక సక్సెస్ఫుల్ టెన్నిస్ ప్లేయర్. అతను చాలా కాలం పాటు టెన్నిస్ ప్లేయర్ లిస్ట్లో టాప్ పొజిషన్లో ఉన్నాడు. అతను డిఫికల్ట్ వర్డ్కి డెఫినేషన్ ఏం చెప్పాడంటే, ఆ పని ఈజీ అని మీరు అనుకుంటే దాన్ని అప్పటికప్పుడే చేయండి. అదే కనుక ఆ పని చాలా డిఫికల్ట్ అనుకుంటే దాన్ని చేయడానికి ఎంతో టైం పడుతుంది. దానికోసం ఓపికతో పనిచేయండి. నిజంగా జిమ్ ఎంత మంచి మాట చెప్పాడో కదా. నిజం. ఎప్పుడైనా టాప్ పొజిషన్ కావాలనుకుంటే దానికి చాలా టైం పడుతుంది. పైగా అది చాలా డిఫికల్ట్ కూడా. అదే సింపుల్ పొజిషన్ కావాలనుకుంటే ఈజీ. మనం మన జీవితాల్లో ఇలాంటివి చాలా చూస్తూ ఉంటాం. చాలా ఈజీగా దొరికిన వాటికి ఎక్కువ విలువ ఉండదు. అది మనుషులైనా సరే, వస్తువైనా సరే. అదే కష్టపడి సాధించుకుంటే అప్పుడు దాని విలువ ఇంకా ఎంతో పెరుగుతుంది. మీరు ఆగ్రాలో తాజ్మహల్ని చూసారా? అంటే దాన్ని సరిగ్గా చూసారా? చూస్తే ఇప్పుడు నేను చెప్పిన విషయం దానికి సరిగ్గా సరిపోతుంది. అది ఎలా అంటారా? తాజ్మహల్ కట్టడానికి 20 ఏళ్లు పట్టింది. ఒక చిన్న ఇటుక పేర్చి పాలరాతితో ఎంతో అందంగా దాన్ని కట్టారు. ఆ కట్టడం విలువ 20 ఏళ్ల కార్మికుల శ్రమ. అందుకే ఇప్పుడు దాని విలువ చెప్పలేనంత, లెక్కలేనంత. అదే గనుక ఆ కట్టడం చాలా ఈజీగా కట్టేసుంటే ఇప్పుడు అది ప్రపంచ వింతల్లో ఒకటయ్యే ఛాన్సే ఉండేది కాదు. అవును కదా? ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే మనం ఇంట్లో 2 నిమిషాల్లో మ్యాగీ చేసేస్తాం, దాన్ని తినేస్తాం. కానీ అన్నం, కూరలు వండడానికి చాలా టైం పడుతుంది. కానీ అదే ఎవరైనా గెస్ట్లు వస్తే మాత్రం మ్యాగీ వండి పెడతారా? ఎందుకంటే దానికి చాలా తక్కువ టైం పడుతుంది కదా. కానీ మనం మ్యాగీని అస్సలు వండం. ఎంత టైం అయినా సరే అన్ని రకాల కూరలు వడ్డిస్తాం. అంటే ఇక్కడ మ్యాగీ ఈజీగా అయిపోతుంది కాబట్టి దానికి విలువ ఎక్కువ ఉండదని స్పష్టం అవుతుంది. అందుకే కాళిదాసు ఇలా అన్నాడు, చాలా ఓపికతో నెమ్మదిగా ఏ పని చేసినా అది సక్సెస్ అవుతుంది. అదే సక్సెస్ కోసం ఎదురు చూడాలి మనం అని అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, తోటమాలి రోజు మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటాడు. అయితే 1-2 రోజులు ఎక్కువ నీళ్లు పోసేస్తే దాని ఫలాలు, పువ్వులు వెంటనే వచ్చేస్తాయా? రావు. ఎందుకంటే అవి ఎప్పుడు పుయ్యాలో, ఎప్పుడు కాయాలో అప్పుడే వస్తాయి, కాస్తాయి. ఇదే కాళిదాస్ చెబుతున్నాడు. ఓపికతో ఎదురు చూస్తేనే సక్సెస్ వస్తుంది. 2200 ఫారెన్హీట్ డిగ్రీస్ టెంపరేచర్, అలాగే ఒక స్క్వేర్ ఇంచ్ని దాదాపు 7,25,000 పౌండ్ల ఎక్స్ట్రీమ్ ప్రెజర్ని ఉపయోగిస్తారు. ఎక్కడో తెలుసా? ఒక వజ్రాన్ని తయారు చేయడానికి. అంటే ప్రెషర్ అంత హీట్ పెడితేనే కానీ అదంతా వజ్రంగా తయారు కాదు. మీకు తెలుసా ఈ ప్రాసెస్కి ఎంత టైం పడుతుందో? దాదాపు 1 బిలియన్ ఇయర్ నుంచి 3 బిలియన్ ఇయర్స్ వరకు టైం పడుతుంది. అంటే దాదాపు 100 కోట్ల సంవత్సరాల టైం పడుతుందన్నమాట. చూసారా? నేచరే మనకు అన్నిటికంటే ఎక్కువ విలువైంది నేర్పిస్తుంది. అదే పేషెన్స్. సరే, ఇదిలా ఉంచితే గర్భవతిగా ఉన్న మహిళ కడుపులో 9 నెలల పాటు పిల్లాడు పెరుగుతాడు. 9 నెలలు నిండిన తర్వాతే బయటకొస్తాడు. అప్పుడప్పుడు ప్రీమెచ్యూర్ బేబీలు పుడతారు. కానీ వారిని ఇంక్యుబేటర్లో ఉంచి ఆ 9 నెలలు పూర్తయ్యాక చూస్తారు. ఎందుకంటే ఏదేమైనా ఖచ్చితంగా 9 నెలలు నిండితే గాని బిడ్డకు సరైన రూపం రాదు. కానీ అలా కాకుండా బిడ్డ ముందే బయటకొచ్చేస్తే సరైన డెవలప్మెంట్ ఉంటుందా? ఉండదు కదా. మనకి పిల్లాన్ని చూడాలనే ఆతృత ఉన్నంత మాత్రాన బయటకు తీసేసి చూసేస్తామా? లేదు కదా. అచ్చం అలాగే ప్రతి ఒక్క విషయంలోనూ మనకు పేషెన్స్ అన్నది చాలా అవసరం. అప్పుడే పూర్తి స్థాయిలో ఫలితాన్ని మనం దక్కించుకుంటాం. ఇంకో ఎగ్జాంపుల్ చెబుతా. ఒక కుర్రాడు భూమిపైన తవ్వుతూ ఉంటాడు. కానీ ఎంత తవ్వినా నీళ్లు బయటపడవు. మళ్ళీ అక్కడి నుంచి ఇంకో చోటుకు వెళ్ళి అక్కడ తవ్వుతాడు. అక్కడ కూడా నీళ్లు రావు. మళ్ళీ 3వ చోట తవ్వుతాడు. అక్కడ కూడా నీళ్లు లేవు. అలా 4, 5 ఇలా ప్రతిసారి ప్లేస్లు మారుస్తూ వెళుతూ ఉంటాడు. కానీ ఆ మందబుద్ధికి తెలియని విషయం ఏంటంటే, చాలా ఓపికతో ఒకే చోట ఉండి దాదాపు 70 అడుగుల లోతులో మట్టిని తవ్వితే అక్కడ నీళ్లు వస్తాయని. అతనే కాదు, చాలామంది అలాగే చేస్తారు. అన్ని పనులు త్వరగా అయిపోవాలి, ఫలితం వెంటనే దక్కాలి. కానీ ఇలా చేస్తే కావాల్సిన ఫలితం ఎక్కడా దొరకదు. పైగా టైం అంతా వేస్ట్ అయిపోయి చాలా నష్టపోతాం. కానీ ఈ విషయాన్ని ఎవరూ సరిగ్గా తెలుసుకోరు. కొంతమంది తరచూ ఏమంటూ ఉంటారంటే, మేము ఏ పని మొదలుపెట్టినా సక్సెస్ కాదు, మీరైతే ఏదైనా చేస్తే మాత్రం సక్సెస్ అయిపోతారు ఎందుకు అని. అలాగే తమకు ఎటువంటి అదృష్టం లేదంటూ వాపోతూ ఉంటారు. కానీ ఇక్కడ వాళ్ళు గుర్తించలేని విషయం ఏంటంటే, వాళ్ళు కూడా కాస్త ఓపికతో పనిచేస్తే సక్సెస్ అందుకుంటారని. కానీ ఈ చిన్న విషయాన్ని మాత్రం వాళ్ళు గుర్తించరు. సరే, ఇప్పుడు మీకు ఇంకొక కథ చెప్తాను. అదేంటంటే, ఒక అడవిలో ఒక ఏనుగు, ఒక కుక్క ఉంటాయి. ఈ రెండు మంచి ఫ్రెండ్స్. విచిత్రం ఏంటంటే, ఈ రెండు కూడా ఒకేసారి ప్రెగ్నెంట్ అవుతాయి. అయితే 2 నెలల తర్వాత చూస్తే కుక్క 6 పిల్లలకు జన్మనిస్తుంది.
అప్పుడు కుక్క ఏనుగు దగ్గరకు వెళుతుంది. ఏనుగు దగ్గరకు వెళ్ళి, నాకు 6 పిల్లలు పుట్టారు, మరి నీ సంగతి ఏంటి అని అడుగుతుంది. అప్పుడు ఏనుగు తలను అడ్డంగా ఊపి ఏం లేదని చెబుతుంది. ఎందుకంటే అప్పటికి ఏనుగుకు డెలివరీ కాలేదు, ఎవరినీ కనలేదు. అప్పుడు మళ్ళీ కుక్క ఇంటికి తిరిగి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కుక్క 2 నెలలు గడిచిన తర్వాత మరో 4 పిల్లలకు జన్మనిస్తుంది. అప్పుడు మళ్ళీ కుక్క ఏనుగు దగ్గరకు వెళుతుంది. ఏదైనా విశేషం ఉందా అని అడుగుతుంది. కానీ మళ్ళీ ఏనుగు తన తలను అడ్డంగా ఊపుతుంది. మళ్ళీ 4 నెలల తర్వాత కూడా కుక్క ఏనుగు దగ్గరకు వెళుతుంది. కానీ ఆ కుక్కకి ఏం కనిపించదు. అప్పుడు కుక్క ఏనుగును అడుగుతుంది, నిజం చెప్పు, అసలు నువ్వు ప్రెగ్నెంటేనా అసలు? ఎందుకంటే మనిద్దరం ఒకేసారి ప్రెగ్నెంట్ అయ్యాం. కానీ ఆ తర్వాత నేను 3 సార్లు దాదాపుగా 12 పిల్లలకు జన్మనిచ్చాను. కాబట్టి నువ్వు అసలు ప్రెగ్నెంట్ కాదేమో చూడు అని అంటుంది. అప్పుడు ఏనుగు అంటుంది, నీకు నేను ఒక విషయం ఖచ్చితంగా చెప్పాలి. చెప్పడం కాదు, వివరించాలి. నా పొట్టలో ఉంది కుక్క కాదు, ఏనుగు. కుక్క అన్నది చిన్న ఆకారమే కాబట్టి నువ్వు 2 నెలల్లో పిల్లల్ని కనేస్తావు. కానీ నేను 2 ఏళ్లకు ఒకసారి మాత్రమే పిల్లని కనగలుగుతాను. నా కడుపులో ఉన్నప్పుడే ఏనుగు పూర్తిగా తయారవుతుంది. బయటకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నడిచేస్తుంది. కడుపులో ఉన్నన్ని రోజులు ఏనుగు అన్నీ నేర్చుకుంటుంది. ఇప్పుడు అర్థమైందా? నా కడుపులో ఉన్నది ఏనుగు, అంతేకాని కుక్క కాదు. అందుకే నేను ఎక్కువ టైం తీసుకుంటాను. అది కూడా మామూలుగా కాదు, చాలా ఓపికతో ఎక్కువ టైం తీసుకుంటాను. చాలామంది ఇలా కుక్క ఆలోచించినట్టే ఆలోచిస్తారు. ఓపిక లేకుండా అందరూ ఏనుగులా ఆలోచిస్తే సక్సెస్ మన చేతుల్లో వచ్చేస్తుంది. అలా పేషెన్స్తో ఉండి సక్సెస్ సాధించిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్లలో కొందరు గురించి ఇప్పుడు నేను మీకు చెబుతాను. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఎంతో ఓపికతో, ఏళ్లపాటు ఎంతో పేషెన్స్తో ఉంటారు. విజయాలను అందుకుంటారు. అంటే వీళ్ళు విజయం అందుకునే ముందు ఎన్నో ఫెయిల్యూర్స్ని చూశారు. ఎన్నో అంటే దాదాపు 1000-2000 సార్లు ఫెయిల్ అయి చూశారు. ఆ తర్వాతే విజయం సాధించి టాప్ మోస్ట్ పర్సన్స్గా నిలిచారు. వాళ్లలో ఒకతను ఒక వెరైటీ ఆఫ్ ఫుడ్ తయారు చేసుకుని అన్ని రెస్టారెంట్లు తిరిగాడు. తాను ఎంతో టేస్టీగా ఫుడ్ తయారు చేస్తానని, ఒక్కసారి తిని చూడమని అందర్నీ బ్రతిమలాడు. కానీ ఎవరూ తన మాట వినలేదు. తను వండిన డిష్ని ఎవరూ సరిగా టేస్ట్ చేయలేదు. అలా అతను దాదాపుగా 1009 రెస్టారెంట్లకు వెళ్ళాడు. కానీ తర్వాత అంటే 1010 రెస్టారెంట్లో మాత్రం అతని రెసిపీని మెచ్చుకుని వారి రెస్టారెంట్ మెనూలో చేర్చారు. ఆ ఫుడ్డే KFC. ఇక్కడ అతను ఓపికతో ఎందుకున్నాడో మీకు తెలుసా? ఎందుకంటే అతనికి తన పని అంటే నమ్మకం ఎక్కువ. ఎప్పుడైనా ఫలితం దక్కుతుంది అనే నమ్మకం ఎక్కువ, ఓపిక ఎక్కువ. అందుకే అతను అన్ని రెస్టారెంట్లు తిరిగాడు, సక్సెస్ అందుకోగలిగాడు. మనం జనరల్గా చూస్తూ ఉంటాం, ఎవరికైనా 62 ఏళ్ళు వస్తే ఏం చేస్తారు? అదేం పెద్ద ప్రశ్న, ఏంటి రిటైర్మెంట్ తీసుకుంటారు అంతే కదా. ఇదే మీరు చెప్పే మాట. కానీ కలోనల్ శాండర్స్ అలా కాదు. అతనికి 62 ఏళ్ళు వచ్చిన తర్వాతే KFCని స్థాపించారు. అతనేం చెబుతాడో తెలుసా? ఎవరైనా సరే 2 రూల్స్ని ఫాలో అవ్వాలంట. అవేంటంటే డూ ఆల్ యూ కెన్, డూ ద బెస్ట్ యూ కెన్. అంటే మీరు ఎంత చేయగలుగుతారో అంతా చేయండి. అయితే అలా చేసే దాంట్లో బెస్ట్ది ఎంచుకోండి. ఆ తర్వాత శాండర్స్ తనకు 90 ఏళ్ళు వచ్చిన తర్వాత న్యూమోనియాతో బాధపడి చనిపోయారు. అయితే అప్పటికి శాండర్స్ దాదాపు 48 దేశాల్లో 6000 KFC బ్రాంచ్లను ఓపెన్ చేశారు. 2022 వరకు దాదాపు 150 దేశాల్లో 25,000 అవుట్లెట్లను ఓపెన్ చేశారు. ఇప్పుడు మనందరం శాండర్స్ నుంచి ఎంతో నేర్చుకోవాల్సింది. అతను ఒక రెసిపీని తయారు చేసి దాదాపు 1009 రెస్టారెంట్లకు తిరిగాడు. కానీ ఫలితం దక్కలేదు. ఆఖరికి ఒక దగ్గర టర్న్ అయి ప్రపంచంలో టాప్ రెస్టారెంట్స్లో ఇప్పుడు అతడిది ఒకటైంది. సరే, అసలు ఆ 1009 రెస్టారెంట్స్, హోటల్స్ తిరుగుతున్న టైంలో అతనికి విసుగొచ్చి మానేసుంటే ఏం జరిగేది? ఇప్పుడు మనకు KFC అనే రెస్టారెంట్ ఉండేది కాదు. కానీ అతను చాలా ఓపికగా ఉండి అనుకున్నది సాధించాడు. ఇప్పుడు మీకు అర్థమైందా ఓపిక విలువేంటో? అందుకే మీరు ఏ విజయం అందుకోవాలన్నా ముందు ఓపికతో ఉండండి. ఆ ఓపికే మిమ్మల్ని మీ లక్ష్యానికి చేరుస్తుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.